హలో అండి, న్యూట్రియన్స్ కిచెన్ స్మూతీ సిరీస్లో ఈరోజు మనం యాపిల్ ఓట్స్ స్మూతీ ఎలా చేయాలో మొత్తం అంతా చూసారు కదా. సో ఇప్పుడు మనం అందులో ఉన్న న్యూట్రియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో జనరల్గా మనకి ఫ్రూట్స్ అనేవి ప్రొటెక్టివ్ ఫుడ్స్ అని చెప్తూ ఉంటాము. సో ప్రొటెక్టివ్ ఫుడ్స్ అని ఎందుకు అంటాము అని అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, అంటే ఏదైనా మన బాడీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు కానీ, ఫీవర్స్ అట్లాంటివి వచ్చినప్పుడు కానీ మన బాడీ తిరిగి ఫైట్ చేయగలిగే ఆ కెపాసిటీని మనకి వైటమిన్స్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. సో ఆ వైటమిన్స్ అనేవి మనకి ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఫ్రూట్స్ అనేవి అందుకే మనకి చాలా ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మనం ఫ్రూట్స్ అన్నిటిని ప్రొటెక్టివ్ ఫుడ్స్ అని పిలుస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనం చూసుకున్న యాపిల్ ఓట్స్ స్మూతీ ఏదైతే ఉందో ఇందులో మనకి వచ్చే న్యూట్రియన్స్ ఏంటి అని అంటే, మనకి ఓట్స్ నుంచి అయితే మెజారిటీగా ఫైబర్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఏం న్యూట్రియన్స్ వస్తాయి అని అంటే వైటమిన్స్ ఎక్కువ వస్తాయి. సో వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ కే అనేవి మనకి ఎక్కువగా వస్తాయి. సో వైటమిన్ ఏ అనేది రెగ్యులర్గా అందరికీ తెలుసు. మనకి వైటమిన్ ఏ అనేది ఐ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి మనకి వైటమిన్ ఏ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే వైటమిన్ సి అనేది ఏంటి అంటే మనకి బాగా మన బాడీలోని ఇమ్యూనిటీని పెంచడానికి మనకి వైటమిన్ సి అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే మనకి వైటమిన్ కే కూడా ఇందులో నుంచి వస్తుంది. సో వైటమిన్ కే అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే యాంటీకోగులెంట్గా వైటమిన్ కే అనేది యాక్ట్ చేస్తుంది. సో మన బాడీలో ఎక్కడైనా బ్లీడ్ అవుతూ వూండ్ అయ్యి కానీ బ్లీడ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం కదా. సో ఆ బ్లడ్ బ్లీడ్ అయినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ టైం తర్వాత క్లాట్ అయిపోతుంది బ్లడ్ అనేది. సో అలా క్లాట్ అవ్వడానికి హెల్ప్ చేసేది వైటమిన్ కే అన్నమాట. సో యాపిల్లో మనకి న్యాచురల్ స్వీట్నర్ అనేది చూస్తూ ఉంటాము. సో మనం దాన్ని తీసుకున్నప్పుడు, ఫుడ్ని తిన్నప్పుడు కానీ, యాపిల్ తిన్నప్పుడు మనకి అది స్వీట్గా ఉండడం అనేది మనం సెన్స్ చేస్తూ ఉంటాము. సో ఇందులో న్యాచురల్ షుగర్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు మనకి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అన్ని ఫ్రూట్స్లోనూ. సో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే డైలీ ఒక పార్ట్ ఆఫ్ మీల్గా మన ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బాడీకి హైడ్రేషన్ అనేది వస్తుంది. అండ్ అలాగే వైటమిన్స్ అనేవి కూడా, బాడీకి కావాల్సిన వైటమిన్స్ అనేవి కూడా మనకి అందుతాయి అన్నమాట.